భార్యాభర్తల మధ్య కలయిక అనేది చాలా అమూల్యమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. ఇది ప్రతి మత గ్రంథము చెప్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి దుర్వినియోగపరచకుండా, అక్రమ సంబంధాలకు వెళ్ళకుండా భార్యాభర్తలతో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నమే కొన్ని అమూల్యమైన విషయాలు. ఆరోగ్యకరమైన పురుషుడు 2 వారాల పాటు స్ఖలించే వీర్యంతో ప్రపంచంలోని మహిళలంతా గర్భం దాల్చవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలయిక తర్వాత వెంటనే మూత్రం రావడం లేదని కంగారు పడవద్దు. స్ఖలనం తర్వాత మూత్రాన్ని నిరోధించే హార్మోన్ విడుదలవుతుంది. దీని ద్వారా మూత్రం పోయడం లేట్ అవుతుంది. కలయిక తర్వాత మూత్రం పోసుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుకోవచ్చు. వీర్యస్ఖలనం బయట జరిగితే శుక్రకణాలు యోనిలో కొన్ని మాత్రమే ప్రవేశిస్తాయి, జీవిస్తాయి, గర్భం కూడా దాల్చొచ్చు. మహిళలకు కలయిక మూడు వచ్చినప్పుడు స్తనాలు పెద్దవిగా బిగుతుగా మారతాయి, టైట్గా ఉంటాయి. కొందరు స్త్రీలు స్తనాలు చనుమొనలు తాకడం ద్వారా భావప్రాప్తి పొందుతారు. అయితే ఇలాంటి స్త్రీలు తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. స్త్రీలలో మనసులో కోరికలు రగిలుకొన్నప్పుడు కాళ్ళు, చేతులు, వేళ్ళు టైట్గా మారతాయి, బిగుసుకుంటుంది శరీరం. ఏ స్త్రీలు ఎక్కువ కోరికలు కలిగి ఉంటారో వారు ఎక్కువగా ఆకర్షించుకుంటూ ఉంటారు మనుషుల్ని. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉన్న ఆడవారు భర్తకు సరైన సుఖాన్ని అందించలేరు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే మనకు అందనంత దూరం వెళ్ళిపోతారు, స్త్రీలైనా పురుషులైనా సరే. శృంగారం చేసేటప్పుడు క్యాండిల్ లేదా బెడ్ లైట్ వెలుతురులో ఒకరిని ఒకరు స్పృశిస్తూ హగ్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకోవాలి. సరసమైన మాటలు చెవిలో చెప్పుకుంటూ శృంగారాన్ని జరిపించాలి. స్త్రీ పురుషులు ఇద్దరూ కలయిక తర్వాత మత్తులో ఉంటారు, గమ్మత్తుగా ఉంటారు. అది తెలియని అనుభూతి. పురుషులలో ఈ మత్తు 4 నుండి 5 సెకండ్లు మాత్రమే ఉంటుంది. స్త్రీలలో 20 సెకండ్ల వరకు ఉంటుంది. అంటే ఎక్కువసేపు వాళ్ళు ఆ మైకంలో ఉండిపోతారు. స్త్రీ పురుషులు ఇరువురు చూపుల ద్వారా, మాటల ద్వారా, శరీర భాగాల ద్వారా ఆకర్షిస్తూ వారి ఇష్టాన్ని తెలియజేస్తూ ఉంటారు. భార్యాభర్తలు ఇరువురు అయితే పర్వాలేదు, వేరే వారితో ఇలా ఆకర్షిస్తూ ఉంటే సంసార జీవితం గందరగోళంగా ఉంటుంది. అందుకని అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి. అలాంటి ఆలోచన రానివ్వకండి ఎవరు కూడా. ఆత్రంతోనో ఆవేశంతోనో కలుసుకోవడం క్షణికావేశమే అవుతుంది. ఎవరికో ఒకరికి తృప్తి తీరుతుంది, అంతేగాని ఇరువురికి తృప్తి ఉండదు. భాగస్వామితోనే మంచి సంబంధం కలిగి ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. భర్త మనసు తెలుసుకొని భార్య, భార్య మనసు తెలుసుకొని భర్త ఒకరికొకరు సహకరించుకోవాలి కలయిక విషయంలో. అప్పుడే సంసార జీవితం సాఫీగా జరుగుతుంది, కుటుంబం కూడా చాలా చక్కగా ఉంటుంది, ఒద్దికగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ఇరువురు. భార్యాభర్తలు ఇరువురు ఏకాంతమైన స్థలాన్ని కేటాయించుకోవాలి కలయిక కోసం. ఏ వయసుకు ఆ ముచ్చట, అంటే వయసును బట్టి వివాహం చేసుకోండి, వయోభేదం లేకుండా చేసుకోవద్దు. మైండ్, మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఒత్తిడి తగ్గించుకోవాలి. అంటే స్ట్రెస్, ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉండాలి. స్త్రీలు భర్తను చులకనగా మాట్లాడటం ద్వారా మానసికంగా భార్యకు దగ్గర కాలేరు, తద్వారా భార్యతో సరిగా కలయిక చేయలేరు. ఇది 100%
అని వాస్తవం అన్నమాట. స్త్రీలు అడ్జస్ట్ అయిపోతారు. స్త్రీలు ఆలస్యంగా మూడ్‌లోనికి వస్తారు. మగవారు ఫాస్ట్‌గా టెంప్ట్ అవుతారు. స్త్రీలు, పురుషులు ఇరువురు కలయిక సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. కలయికలో స్పర్శ చాలా ప్రాధాన్యత ఉంటుంది. స్పర్శ చాలా ఇంపార్టెంట్. స్పర్శలో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ధ్వనిస్తుంది. ఒకరికి ఒకరు స్పృశిస్తూ సహకరించుకోవాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్.